అందరికీ నమస్కారం. భాద్రపద శుద్ధ చవితి ఆదిదేవుడైన వినాయకుడు ఆవిర్భవించిన దినం. ఈరోజు చేసుకునే వ్రతానికి ఎంతో విశేషమైన ఫలితం ఉంది. ఈ వీడియోలో మా గురువుగారైన కలగ రామకృష్ణ శర్మ గారు వినాయక వ్రతాన్ని ఆ రోజు చదువుకోవలసిన కథలను సవివరంగా తెలియజేశారు. ఈ ఆడియో వింటూ ఆ వినాయక వ్రతాన్ని ఆచరించి ఆదిదేవుడైన ఆ వినాయకుడి అనుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వినాయక చవితి సందర్భంగా శ్రీ సిద్ధిబుద్ధి సమేతంగా వరసిద్ధి వినాయక పూజ విధానాన్ని మీకు అందిస్తున్నాను. ఈ వినాయక వ్రతానికి కావలసిన సామగ్రి ముందుగా పసుపు, కుంకుమ, అగరవత్తులు, హారతి కర్పూరం, తమలపాకులు, వక్కలు, అలాగే కొద్దిగా పళ్ళెంలో విఘ్నేశ్వర పూజకి బియ్యం, దీపారాధన కుందులు, వాటిలో ఒత్తులు, నూనె వేసుకుని సిద్ధం చేసుకోవాలి. ఒక అగ్గిపెట్టి, హారతి కర్పూరము, వెలిగించుకునే స్టాండు, గంట, తర్వాత సిద్ధి వినాయక పూజకి మట్టి వినాయకుడు, అలాగే ఒక పీటను ఏర్పాటు చేసుకుని అష్టదళ పద్మం వేసి దాని మీద కొద్దిగా ఒక తమలపాకు అక్షతలు వేసి మట్టి వినాయకుడిని దాని మీద స్థాపన చేసుకోవాలి. అలాగే పాలవెల్లికి పసుపు రాసి చక్కగా వివిధ రకాలైన ఫలములు ఇవన్నీ వాటికి అలంకారం చేయాలి. తర్వాత వివిధ రకాలైన పత్రిని, పూలను, పూలదండని చక్కగా సమకూర్చుకోవాలి. ఈ విధంగా స్వామివారి పూజకి యావత్తు సామగ్రి అంతా సమకూర్చుకొని స్వామివారికి ప్రీతిగా నైవేద్యానికి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, జామకాయలు, వివిధ రకాలైన పళ్ళు, వాటితో పాటుగా మోదకములు అంటే ఉండ్రాళ్ళు, ఇవన్నీ వీలైనంత వరకు ఏవి మీరు అవకాశం అందుబాటులో ఉంటే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా నివేదనకి ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి చక్కగా పసుపు వినాయకుడిని తయారు చేసుకుని ఆ పసుపు వినాయకుడికి కుంకుమ అలంకారం చేసి ఆ పూజకి సిద్ధం చేసుకోవాలి. అలాగే ఆచమన పాత్ర, ఉద్ధరణి, అరివేణము, తర్వాత కలశారాధనకి విడిగా కొద్దిగా నీళ్లు అవే సిద్ధం చేసుకోవాలి. కొద్దిగా గంధం కూడా సిద్ధం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని రెడీ అయిన తర్వాత స్వామివారి ముందు కూర్చొని చక్కగా ఒక ఆసనం వేసుకుని భార్యాభర్త, పిల్లలు అందరూ 50 మంది కూర్చొని చక్కగా పిల్లలు ఉంటే పిల్లలకి సంబంధించిన చదువుకునే పుస్తకాలు, పెన్నులు అవన్నీ కూడా స్వామివారి ఎదురుగుండా కానీ పక్కన కానీ చక్కగా అలంకారం చేసుకుని అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా కలశారాధనలో చేసుకున్న నీళ్లు ఎదురుకుండా పెట్టుకోవాలి. కలశారాధనకు సంబంధించిన నీళ్లు. తర్వాత పక్కగా ఆచమన పాత్ర, ఉద్ధరణ, అరివేణం కూడా సిద్ధం చేసుకుని ఒక పుష్పంతో కొద్దిగా ఉదకం తీసుకుని కూర్చున్న వాళ్ళందరి శిరస్సుల మీద కొద్దిగా నీళ్లు జల్లుకుని ఈ మంత్రంతో నీళ్లు జల్లుకోవాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివహ యస్పరేత్ పుండరీకాక్షం దుర్వాహయాభ్యంతర స్తుతి పుండరీకాక్షాయ నమః. ఇప్పుడు పెద్దవాళ్ళు ముందుగా మగవాళ్ళు ఆచమనం చేయాలి. తర్వాత ఆడవాళ్ళ చేత ఆచమనం చేయించాలి. ఆచమ్యాం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఓం 3 సార్లు నీళ్లు తీసుకున్న తర్వాత 4వ సార్లు చేయగడుక్కోవాలి. అలాగే ఆడవాళ్ళ చేత కూడా ఆచమనం చేయించాలి. తర్వాత పిల్లల చేత కూడా ఆచమనం చేయించి అందరూ చేయగడుక్కుని నమస్కారం చేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు అగ్గిపెట్టెతోటి అలంకారం చేసుకుని సిద్ధం చేసుకున్న దీపారాధనని వెలిగించండి. దీపారాధనం కృత్వా ఉద్దీపస్పజాత వేదోవఘ్నం నిరుడితం మమ వసోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. దీపాన్ని వెలిగించి చక్కగా దీపానికి కొస్త గంధం అలంకారం చేసి కుంకుమ కూడా అలంకారం చేసి కొద్దిగా అక్షతలు, ఒక పుష్పం అక్కడ సమర్పణ చేసి దీపానికి నమస్కారం చేయండి. తర్వాత ఘంటానాదం చేయండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతరాక్షసాంగులు ఘంటారవందత్ర దేవతాపానలాంఛనం అపసర్పంత ఏ భూతా భువి సమస్థితా ఏ భూతా విఘ్నకర్తారతేన స్యంతు శివాజ్ఞయా. ఆ గంట కూడా పక్కన పెట్టి చక్కగా దీపారాధన వెలిగించారు కాబట్టి ఘంటానాదం పూర్తయింది కాబట్టి మగవారు మాత్రం ఒకసారి ఆచమనం చేయండి. మళ్ళా ఆచమ్యాం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ,
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు నమస్కారం చేసుకుని కొద్దిగా అక్షతగింజలు తీసుకుని అందరూ ఆ పసుపు వినాయకుడి దగ్గర వేసి చక్కగా నమస్కారం చేయండి. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్మరణాత్మన్సాన్ సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కొద్దిగా అక్షతింజలు తీసుకుని కొద్దిగా వినాయకుడి మీద వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం వాణీహిరణ్యగర్భాభ్యా నమః. ఓం శచీపురందరాభ్యా నమః. ఓం అరుంధదేవహిష్టాభ్యా నమః. ఓం శ్రీ సీతారామాభ్యా నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. ప్రాణానాయం యా. కొద్దిగా అక్షతింజలు తీసుకుని మగవారు మీ ఆడవారిని కలుపుకుని నక్షత్రం ఎడమ చేతి మీదుగా వెనక్కి వేయండి. అలాగే పిల్లలు కూడా మీ ఎడమ చేతి మీదుగా నక్షత్రం వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ముక్కు పెట్టుకుని చక్కగా ప్రాణాయామం చేయండి. ఓం భౌ ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరో. మమ అనుకోండి. చేయి తీసి చేయి కడుక్కోండి కొద్దిగా నీళ్ళతోటి. ఉపాత సమస్తదురదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమ పాదే జంబూద్వే భారతవర్షే భరతఖण्डे अस्मिन् वर्तमान व्यावहारिक चन्द्रमानेन प्रभवाति षष्ठी संवत्सराणाब्धे श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां वासरः. स्थिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां सपतिथौ श्रीवान् गोत्रः नामधेयः धर्मपत्नी समेतः. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఇక్కడ గోత్రం దగ్గర మీ గోత్రం చెప్పుకోండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ కుటుంబం అందరి పేర్లు చక్కగా వరుసగా చెప్పుకోండి. సహకుటుంబస్య అందరి పేర్లు చెప్పుకున్న తర్వాత ఆయుష్య అభివృద్ధ్యర్థం అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం. పెద్దవాళ్ళు చెప్పండి. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం. వర్షే వర్షే అందరూ చెప్పండి. వర్షే వర్షే ప్రయుక్త గణేశ చతుర్థి మహాపర్వణి పుణ్యకాలే శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత ఉద్దిశ్య శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత ప్రీతి ద్వారా చెప్పండి పెద్దవాళ్ళు. మమ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవసాయ వ్యవహారాదిషు కార్యేషు సర్వదా దిగ్విజయ లాభార్థం సమస్త విఘ్నదోష నివారణార్థం. పిల్లలందరూ చెప్పండి. మమ ఉన్నత విద్యా అభ్యాస లాభార్థం బుద్ధిర్బల యశోధైర్య ప్రాప్త్యర్థం అజాడ్యం వాక్పటుత్వ సిద్ధ్యర్థం మేధాజనన సిద్ధ్యర్థం మందబుద్ధే అపకర్షణ ద్వారా సూక్ష్మ గ్రహణ శక్తే ఆవిర్భావార్థం తద్వారా ఉన్నత విద్యా అభ్యాస లాభార్థం. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సంకల్పిత ఆరంభిత సర్వకార్య దిగ్విజయ లాభార్థం యథాశక్తి కల్పోక్త ప్రకారేణ శ్రీ సిద్ధివినాయక పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి అర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. కొద్దిగా అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని చేకడుకునే పళ్ళెం పెట్టుకున్నారు కదా ఎదురకుండా, దాంట్లో వదిలిపెట్టేసేయండి. మహాగణపతి పూజాం కరిష్యే. మగవారు అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి, ఆడవారు నీళ్లు వేయండి.
తదంగా మళ్ళీ ఇంకొకసారి అక్షతలో నీళ్లు వదిలిపెట్టేసేయండి. కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశారాధన కోసం వేరుగా పెట్టుకున్న నీళ్ల గ్లాసుకి లేదా పంచపాత్రకి దానికి చుట్టూరు అలంకారం చేసి కాస్త గంధం కుంకుమ కొద్దిగా అక్షతలు వేసి ఆ కలశలో ఒక పుష్పం వేసి ఆకుగాని పెట్టి దాని మీద పెద్దవారిద్దరూ కూడా అలా చేయి మూత వేయండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే ప్రహిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపప్రాణాభాపపశవాపోన్నమాపమృతమాపస్మరాళపో విరాళాపస్మరాళాపచ్ఛందాగుష్యాభో జ్యోతే గుష్యాపైజో గుష్యాపస్సర్వాదేవత ఆపో భూర్భవశ్వరాపో గంగే చయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు ఆయాంతో శ్రీ మహాగణాధిపతి పూజార్థం. అందరూ కూడా మమ అనుకోండి. దురతక్షయకారకా కలశోదకేన. ఆ కలశలోని ఉన్న పుష్పంతో కొద్దిగా నీళ్లు వినాయకుడి మీద జల్లి పెద్దవారి మీ సరస్సు మీద జల్లుకుని అలాగే మీ పక్కన ఉన్న పిల్లల పేరు అందరి మీద కూడా కొద్దిగా ఉదకం జల్లండి. జల్లిన తర్వాత పూజా ద్రవ్యాల మీద కూడా కొద్దిగా ఉదకం జల్లండి. కలశోదకేన దేవం ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. తర్వాత ఆ పుష్పం గ్లాసులో పెట్టేసి ఆ పక్కన పెట్టుకుని అందరూ కొద్దిగా అక్షత గింజలు తలో పుష్పం తీసుకోండి. విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి ఆ పశువు వినాయకుడి దగ్గర అలా చెయ్యి మూత వేయండి ఆ విఘ్నేశ్వరుడి మీద. ఓం అసునీతే పునరస్మాహ క్షిప్ర ప్రాణమిహనోథే భాగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే మృయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథాస్థానముపక్వైతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు గణపతిం ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. అందులో చేయి తీసి మళ్ళీ కొద్దిగా అక్షతలు వేయండి వినాయకుడి దగ్గర. గణపతిని ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తస్సు ముహూర్తోస్తు. తర్వాత అందరూ తలో పుష్పం తీసుకోండి. విఘ్నేశ్వరుని ధ్యానం చేయండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. అలా వినాయకుడి దగ్గర ఉంచండి. ధ్యాయామి. మళ్ళీ కొద్దిగా అక్షతలు దేవుడి దగ్గర ఉంచండి. నవరత్నఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఇప్పుడు కలశారాధనలోని ఉదకం కొద్దిగా వినాయకుడి దగ్గర కొద్దిగా జల్లుతూ ఉండండి. పాదయో పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. మళ్ళీ హస్తయో అర్ఘ్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. అలా కొద్దిగా ఉదకం అలా జల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్టామయో భవస్థానమూర్జే దధాతనామహేరణాయ చక్షసేయోపస్యవతమరహస్తస్య భాజయతే హరః ఉషతీర్వ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా ఇజన్వధ ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ పక్కన పెట్టేసుకున్న ఆ పుష్పాన్ని ఒక కొద్దిగా అక్షతలు కానీ ఒకవేళ దూతితో ఏదైనా యజ్ఞోపేతాలు వస్త్రాలు అవి చేసుకుని ఉంటే ముందు వస్త్రం తీసుకోండి. లేకపోతే అక్షతలు కానీ పుష్పం కానీ తీసుకోండి. ఓం అభివస్త్ర ఆస్మితనాన్యషాభిధేనోస్తు పూయవాన్హవింద్రాభృతమేన హిరణ్యాభ్యస్మాన్ దేవ సోమ మహాగణపతయే నమః. అలా దేవుడి దగ్గర వేసేసేయండి. వస్త్రైక్యం సమర్పయామి. మళ్ళీ అక్షత గింజలు తీసుకోండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతు ఆయుష్యమగ్రీం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవేతార్థం అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ అక్షత గింజలు వేయండి. ఓ పుష్పం తీసుకుని గంధంలో ముంచండి. గంధంలో ముంచి ఆ పుష్పాన్ని చేత్తో పట్టుకోండి. గంధద్వారాంతురాధర్షాన్నిత్యపుష్టాంగరేషణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహ పక్వయ శ్రీం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. ఆ పుష్పం దేవుడి దగ్గర ఉంచేసేయండి. దివ్య పరిమళ చందనం సమర్పయామి. మళ్ళీ కొద్దిగా అక్షతలు ఉంచండి. ఆయనైతే పరాయణే దూర్వారోహంత పుష్పణే హరదాస్య పటరే కాణి సముద్రస్య గృహాజిమే మహాగణాధిపతయే నమః. అలంకరణాథ అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షతలో పుష్పాలు కొద్దిగా వినాయకుడి దగ్గర కొద్దిగా గరికుంటే గరకు కూడా పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. లక్ష్మీ గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. వివిధ పరిమళపత్ర పుష్పాక్షతై పూజయామి. ఇప్పుడు పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి స్వామివారికి ఎడం చేత్తో అగరవత్తులు పెట్టుకుని కుడి చేత్తో పుష్పం తీసుకుని ఎవరో ఒకరిని గంట వాయించమని కొద్దిగా ధూపాన్ని కుడి చేత్తో దేవుడికి అలా వినాయకుడు పసుపు వినాయకుడికి చూపించండి. ఓం వనస్పత్యర్భవేద్దివ్యే నానాగంధై సుసంయుత ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. ధూపం చూపించిన తర్వాత ఆ అగరవత్తులు పక్కన పెట్టుకుని స్టాండ్లో జాగ్రత్తగా ఈ వెలిగించిన దీపాన్ని కూడా స్వామివారికి ఒక్కసారిలా చూపించండి. మహాగణాధిపతయే నమః. సాధ్యమేకార్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయిచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాంధ్రకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తు తే. మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి.
ఇప్పుడు పుష్పంతో కొద్దిగా ఉదకాన్ని కలసంలో నీళ్లు స్వామివారి దగ్గర జల్లండి. ధ్రుపదివాంధ్ర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం స్వామివారికి పక్కన ఒక తమలపాకు వేసి చిన్న బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ అక్కడ పెట్టి నైవేద్యం పెట్టండి. కలసలో నీళ్లు కొద్దిగా దాని మీద జల్లండి. ఆ అరటిపండు మీద కానీ కొబ్బరి మొక్క బెల్లం ముక్క మీద కానీ. ఓం భోర్భవస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జల్లిన తర్వాత చుట్టూరా ఉదకం తిప్పండి ఆ ప్రసాదానికి. సత్యం ధ్వర్తేన పరిహించామి. ఒక నిలుచుకు దేవుడి దగ్గర వేయండి. అమృతమస్తమృతం భవతి మహాగణాధిపతయ నమః యథాభాగం అవసరార్థం గుడోపహారం నివేదయామి. లేతే కదలేఫలం అయితే కదలాఫలం అని చెప్పండి. గుడోపహారం నివేదయామి 5 సార్లు దేవుడికి అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నైవేద్యం చెల్లించిన తర్వాత 5 స్వామివారి దగ్గర కొద్దిగా ఉదకం చల్లండి. అమృతాపిధానమిష ఉత్తరాపోషణం సమర్పయామి. మళ్ళీ హస్తో ప్రక్షాళయామి, మళ్ళీ పాదో ప్రక్షాళయామి, మళ్ళీ 3 సార్లు శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు 3 తమలపాకులు ఒక పక్క తీసుకోండి. ముచ్చికలు గిల్లేసి స్వామివారికి పక్కన పెట్టండి. భోగే వలయశ్చ కర్పూరే నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఒక చిన్న హారతి కర్పూరం వేళ తీసుకుని వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసగుంత్రజామసి సంతత శ్రేరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. ఎడమ చేత్తో హారతి పట్టుకుని కుడి చేత్తో పుష్పాన్ని తీసుకుని స్వామివారికి చూపించి హారతి పక్కన పెట్టుకుని ఆ పుష్పం నీళ్ళలో ఉంచి ఆ హారతి చుట్టూ తిప్పి దేవుడి దగ్గర కొద్దిగా ఉదకం జల్లి ఆ పుష్పం దేవుడి దగ్గర పెట్టేసి హారతి కళ్ళకత్తుకోండి. నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం దర్శయామి. ఇప్పుడు తలో పుష్పం తీసుకుని కొద్దిగా అక్షతలు ఒక చిల్లర నాణం కూడా తీసుకోండి. మంత్ర పుష్పం. శుభకశ్చైకదంతశ్చ కవిలోక జగన్నిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః మకరతుండశ్రుత్పన్నో హేరంబస్కందపూర్వజः షోడహితాని నామాని పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే దృగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుడి దగ్గర వేసేసేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. అందరూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. చక్కగా స్వామివారి గురించి ప్రార్థన చేసి నమస్కారం చేసి కొద్దిగా అక్షతులు తీసుకుని వారిని ఉదకం వేయమని ఆడవారిని ఆ పళ్ళెల్లో పూజాఫలం వదిలిపెట్టేసేయండి. యస్య స్మృత్యాతి నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవానని అందరూ కూడా పరిపూర్ణం తదస్తుత అనయాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మకः సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతాసు ప్రీతాసు ప్రసన్నా వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో భ్రవంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్షతలు నీళ్లు వదిలిపెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని ఆ పూజ చేసిన కొద్దిగా అక్షతలు తీసుకుని మీరు వేసుకుని మీ భార్యకి వేసి పిల్లలందరికీ వేయండి. అందరూ వేసుకోండి ఆ గణపతి ప్రసాదం. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. తర్వాత వినాయకుడి దగ్గర ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ పళ్ళ్యాన్ని ఒక్కసారి కదపండి. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసందేహనాకం మహిమాన సృజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. ఇప్పుడు మీరు ఎదురుకుండా వేదిక ఏర్పాటు చేసుకున్నారు కదా, ఒక పీట మీద మొత్తం అన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, ఆ పీట మీద ఈశాన్యం మూల అంటే మీ ఎడం చేతి వైపుగా పైన తూర్పుగా కూర్చుని ఉంటే, ఒకవేళ ఉత్తరంగా కూర్చున్నా సరే ఎడం చేతి వైపుగా పైకి ఈశాన్యం మూలకి ఆ వినాయకుడు పసుపు వినాయకుడు తమలపాకుతో శీతంగా అక్కడ పెట్టేసేయండి. తర్వాత ఈ బియ్యాన్ని పక్కన పెట్టుకుని మీ ఇంటికి ఎవరైతే పురోహితులు ఉంటారో వారికి ఈ బియ్యాన్ని, అలాగే వ్రతం చేయించడానికి వారికి ఖాళీ ఉన్నా లేకపోయినా వారికి దక్షిణాభాగం ఇవ్వడం శ్రేయోదాయకం కాబట్టి యథాశక్తిగా కొంత దక్షిణ పళ్ళెంలో పెట్టి సిద్ధి వినాయక వ్రతం పూర్తయిన తర్వాత ఆ వ్రత దక్షిణ కూడా అందులో పెట్టి చక్కగా వారికి అందే ఏర్పాటు చేయండి. ఈ పూజా విధానం ఎందుకు ఇలా చేస్తున్నా అంటే ఎవరికైనా కుదరని వాళ్ళకి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడే వారి కోసం మాత్రమే చేస్తున్నాను తప్ప బ్రాహ్మణులు చేయించే వారికి ఇబ్బంది కలిగించడం కోసం మాత్రం కాదు, గమనించగలరు. శుభం. ఇక్కడికి వినాయక పూజ పూర్తయింది. ఇప్పుడు సిద్ధి వినాయక పూజకి పత్రి కోసుకుని రెడీ చేసుకున్నారు కదండి పక్కన. అలాగే వేదిక మీద అష్టదళ పద్మం వేసి తమలపాకు వేసి మట్టి విరతమని పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాసులో పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వేసుకున్నది కొంచెం ద్రవ్యం ఏర్పాటు చేసుకోండి.
కొబ్బరికాయలు పక్కన పెట్టుకోండి, అరటిపళ్ళు, పత్రి, తర్వాత అగరబత్తులు, ధూపం, దీపం, నైవేద్యం, మొత్తం మిగతా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ప్రసాదాలు తయారైపోతే అవి కూడా అందుబాటులో దగ్గరగా పెట్టుకోండి. ఇప్పుడు సిద్ధి వినాయక పూజ ప్రారంభం చేసుకుందాం. శుభం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు ఆ మట్టి వినాయకుడిని తమలపాకుతో శతంగా అక్కడ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అక్షతలు తీసుకుని అక్షతలు నీళ్లు వదిలిపెట్టండి. సంకల్పం చేద్దాం. చెప్పండి. పూర్వోక్త సంకల్ప ప్రకారేణ వర్షే వర్షే ప్రయుక్త భాద్రవద శుద్ధ చతుర్థి మహాపర్వణి పుణ్యకాలే కల్పోక్త ప్రకారేణ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. తదంగ కళాం పంచామృత స్నానం కరిష్యే. ఇప్పుడు పంచామృతాలు సిద్ధం చేసుకున్న వాటిలో ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకుతో కొద్దిగా పంచామృతాలని ఆ మట్టి వినాయకుడి మీద జల్లుతూ ఉండండి కొద్దిగా. ఓం ఆప్యాయస్వతమే తుదేవిశ్వతస్వామవృష్టియం భవావాజస్య సంగతే దధిగ్రవణోకారహింజిష్ణారస్పశ్చ వాజినః సురభినోపఖాగ్రవణ ఆయోగం శతారిషతు శుక్రవసి జ్యోతిరహి తేజోషి దేవోపస్య వితోత్మనాత్మచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యశ్చ రశ్మిభిః మధువాతారుతాయితే మధుక్షరంతి సింధవః మాధ్వేర్నస్తంతోషధేః మధనక్తవతోషజమధిపత్తార్థిపకన్నజः మధత్యారస్తునప్యతా మధమాన్ధామరస్పతిర్మధమాగం అస్తు సూర్యः మాధ్వేర్గావో భవంతునః స్వాదిపస్పదివ్యాయ జన్మనే స్వాధిరింద్రాయ సహవేతునామనే స్వాధిర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధమాగం మదాభ్యः. ఓం సిద్ధివినాయక ప్రతిమా దేవతాయ పంచామృత స్నానం సమర్పయామి. మామూలు ఉదకం కూడా కొద్దిగా జల్లండి. స్నానాంత శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు పూర్తయిన తర్వాత స్వామివారికి కాస్త గంధం కుంకుమ అలంకారం చేయండి. అలంకారం చేసి చక్కగా స్వామివారి ముందు ఒక తమలపాకు వేయండి. తమలపాకు వేసి మొత్తం ఈ పూజా విధానానికి సంబంధించింది అంతా కూడా ఆ తమలపాకు దగ్గర కిందంతా తమలపాకులోను దండ అలంకారాలను కూడా స్వామివారికి చేసేలాగా పెట్టుకోండి, సిద్ధం చేసుకోండి. తర్వాత ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ. తలో పుష్పం, కొద్దిగా అక్షతలు తీసుకోండి. ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ఇత్యాద్యేన ప్రాణప్రతిష్టాపనం కృత్వా ఆ స్వామివారి దగ్గర అక్షతలు ఆ పుష్పం స్వామివారి దగ్గర పెట్టేసేయండి. అస్మిన్ ప్రతిమే మృతిగా ప్రతిమే శ్రీ సిద్ధి వినాయకం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్ర పరివార సమేతం శ్రీ సిద్ధి వినాయకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ అక్షతలు పుష్పం అన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టండి. పెట్టి కొద్దిగా అక్షతల పైన శిరస్సు మీద కూడా వేయండి. తర్వాత నమస్కారం చేయండి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేష్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు కొద్దిగా అక్షతింజలు స్వామివారి పాదాల దగ్గర చల్లండి. కొద్దిగా వేయండి అందరూ కూడా. ఆవాహితో భవ, స్థాపితో భవ, సుప్రసన్నో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, ప్రసీద ప్రసీద. సిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. అంతే. ఇప్పుడు ఒక అరటిపండు కానీ ఏదైనా ఒక ఫలం స్వామివారి పక్కన పెట్టి నైవేద్యం పెట్టండి. ఓం బోద్భవస్సవః తత్సవితుర్వరేణ్యం అందరి మీద పుష్పంతో నీళ్లు జల్లండి. ఓం బోద్భవస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నీళ్లు జల్లి ఆ ఫలానికి కానీ అది ఏదైతే నైవేద్యం పెడుతున్నారో దాని చుట్టూరా ఉదకం తిప్పండి. సత్యం వర్తేన పరిహించామి. స్వామివారి పాదాల దగ్గర ఒక్క నీళ్ళు చుక్క జల్లండి. అమృతవస్తు అమృతం భవతు. ప్రాణశక్తియే నమః. అవసరార్థం అవసర నైవేద్యం సమర్పయామి. ఆ నైవేద్యాన్ని స్వామివారికి 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం పదానాయ స్వాహ, ఓం శవానాయ స్వాహ. తర్వాత 5 సార్లు స్వామివారి దగ్గర ఉదకం జల్లండి. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. హస్తో వృక్షాళయామి, పాద వృక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు ప్రాణప్రతిష్టాపన పూర్తయింది. ఇప్పుడు మనం సిద్ధి వినాయక పూజ ప్రారంభం. ఇప్పుడు అందరూ కూడాను తలో పుష్పం కొద్దిగా అక్షత గింజలో తీసుకుని స్వామివారికి సిద్ధి వినాయక స్వామివారిని మనం అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాం కాబట్టి ఆ స్వామివారిని ప్రార్థన చేయండి. భవసంజిత పాపౌఘా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాష్పంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్యావ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభోమం విష్మదా వృత్వా చతుష్టదిశాంగులం అవాహయామి. స్వామివారి దగ్గర కొద్దిగా అక్షతలు వేయండి. ఓం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. మళ్ళీ అక్షత గింజలు వేయండి. నవరత్న ఖచిత హేమ సింహాదనం సమర్పయామి.
ఇప్పుడు కలశారాధనలో ఉదకం స్వామివారి దగ్గర కొద్ది కొద్దిగా జల్లుతూ ఉండండి. ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుశ్చ పౌరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ జల్లుతూ ఉండండి. ఓం ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుశ్చ పౌరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. మళ్ళీ జల్లున హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం తస్మాత్ విరాడ జాయత విరాజో అథి పౌరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః. స్వామివారి దగ్గర ఉదకం 3 సార్లు జల్లండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఓ కొబ్బరికాయ కొట్టి నీళ్లు గిన్నెలో పోసుకుని ఆ ఉదకాన్ని కొద్ది కొద్దిగా స్వామివారి దగ్గర జల్లండి, లేదా మామూలు ఉదకం జల్లినా పర్వాలేదు. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అధ్యాసి యదాద్యం గ్రీష్మయద్భశరద్ధవిః శుద్ధోదకస్నానం సమర్పయామి. యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీః బృహస్పతిప్రసూతాస్థానో మింఛन्तకం హసః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. ఫలోదకస్నానం సమర్పయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మామూలు ఉదకం ఆఖరిని కొద్దిగా జల్లండి. శుద్ధోదక స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. చాలు. ఇప్పుడు వస్త్రాలు కానీ ఏదైనా స్వామివారికి ఉంటే అవి తీసుకోండి, లేకపోతే కనుక దూదితో చేసిన వస్త్రం కానీ లేదా కొద్దిగా అక్షతలు కానీ ఓ పుష్పం కానీ తీసుకోండి. ఓం శుద్ధోదక స్నానాంతే శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు వస్త్రానికి దూదితో చేసింది కానీ లేదా నూతన వస్త్రాలు ఏవైనా ఉంటే వస్త్రాలు కానీ లేదా కొద్దిగా అక్షతలు కానీ తీసుకోండి. ఓం సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అవధ్రన్ పురుషం పశం శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అలా స్వామివారి దగ్గర వేసేసేయండి. తర్వాత యజ్ఞోపవేతం ఉంటే యజ్ఞోపవేతం తీసుకోండి, లేదా మళ్ళీ కొద్దిగా అక్షతల గింజలు తీసుకోండి. ఓం తం యజ్ఞం వరేహ ప్రోక్షణ్ణ పురుషంజాతమగ్రతః తేన దేవా యజంతః సాధ్యార్షయశ్చయే శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. తర్వాత ఓ పుష్పం తీసుకోండి, గంధంలో ముంచి స్వామివారి దగ్గర గంధం జల్లండి. ఓం తస్మాత్ యజ్ఞాత్ సర్వాహుతః సంభృతం ప్రసదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయువ్యాను ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి దగ్గర గంధం వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అక్షత గింజలు తీసుకోండి. తస్మాత్ స్వా అజాయంతః ఏకేచో భయాతతః గావో జజ్ఞరే తస్మాజ్జాత అజావయః శ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. చక్కగా ఇప్పుడు పుష్పమాలలు ఏవైనా ఉంటే స్వామివారికి అలంకారం చేయండి. పూలమాల అలంకారం చేసి ఇప్పుడు పుష్పాలు కొద్దిగా తీసుకోండి. అంగపూజ చేద్దాం. అంగపూజ అయిన తర్వాత పత్రి పూజ చేద్దరు కానీ. అలాగే ఈ పూజ చేసేటప్పుడు పిల్లలు మీ దగ్గర ఉన్న పుస్తకాలు పెట్టుకున్నారు కదా, పుస్తకాలు, వాటి మీద కూడా కొద్దిగా అక్షతలు అవన్నీ పుష్పాలు అవి వేస్తూ ఉండొచ్చు స్వామివారి దగ్గర సైతంగా పూజ. ఏమ్మా ఇప్పుడు పుష్పాలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం కామారిశూనవే నమః నాభిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గౌరీసుతాయ నమః స్తనౌ పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు పుష్పాలు పళ్ళం పక్కన పెట్టుకుని ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ, పత్రాలు వివిధమైన పత్రాలను రెడీ చేసుకున్నారు కదా, ఆకులు అవన్నీ దగ్గర పెట్టుకోండి. ఆ పత్రి పూజ చేయండి. అందరూ కూడా ఓం గం గణపతయే నమః అని మనసులో చెప్పుకుంటూ పత్రి పూజ చేయండి. ఈ పత్రి పూజ అయిన తర్వాత అష్టోత్తరం కూడా చెబుతాను. ఆ సమయంలో పత్రి అయిపోతే కనుక కొద్దిగా కుంకుమ చేయొచ్చు, తర్వాత లేకపోతే పుష్పాలు కూడా పూజ చేయొచ్చు. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి.
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః పదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరువగపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః సిమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం కుమారగురవే నమః చోతపత్రం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః కపిత్థపత్రం పూజయామి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఈ పత్రాలు పూజ పూర్తయింది. ఇంకా పత్రి ఉంటే ఆ పత్రి కూడా పూజ చేయండి, పుష్పాలు కూడా పూజ చేయండి, కుంకుమ కూడా పూజ చేయండి. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూషాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం అధ్యక్షాయ నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్రగర్భచ్ఛదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శర్వతనయాయ నమః. ఓం శర్వరీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్తాయ నమః. ఓం దేవార్చితాయ నమః. ఓం శివాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం బుద్ధిప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం గజాననాయ నమః. ఓం ద్వైవాదురాయ నమః. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్తవిఘ్నవినాశాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం చతురాయ నమః. ఓం శక్తిసంయుతాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హరిహరబ్రహ్మవిదే నమః. ఓం ఉత్తమాయ నమః. ఓం కాలాయ నమః. ఓం గ్రహపతయే నమః. ఓం కామినే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం పాశాంకుశధరాయ నమః. ఓం చండాయ నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం అకల్మషాయ నమః. ఓం స్వయం సిద్ధాయ నమః. ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః. ఓం బీజాపూరఫలాసక్తాయ నమః. ఓం వరదాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం కృతినే నమః. ఓం ద్విజప్రియాయ నమః. ఓం వేతభయాయ నమః. ఓం గతినే నమః. ఓం చక్రిణే నమః. ఓం ఇక్షుజాభద్రతే నమః. ఓం శ్రీదాయినే నమః. ఓం అజాయ నమః. ఓం ఉత్ఫలకరాయ నమః. ఓం శ్రీపతయే నమః. ఓం స్తుతిహర్షితాయ నమః. ఓం కులాత్రిభేదనే నమః. ఓం జటిలాయ నమః. ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం చంద్రచూడామణయే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం ఆశ్రితస్త్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్యసుఖదాయ నమః. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం బ్రహ్మణ్యే నమః. ఓం ద్వేషవివర్జితాయ నమః. ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విబుధేశ్వరాయ నమః. ఓం రమార్చితాయ నమః. ఓం విధినే నమః. ఓం నాగరాజయజ్ఞోపవీతినే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయంకర్తాయ నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రణే నమః. ఓం ధరధీరాయ నమః. ఓం వాగీశాయ నమః. ఓం సిద్ధితాయ నమః. దూర్వావిల్వప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తయే నమః. ఓం శైలేంద్రతనుదోత్సంగాయ నమః. ఖేళనోత్సగమానసాయ నమః. ఓం స్వలావన్యసుధాసారజితమనధవిగ్రహాయ నమః. సమస్తజగదాధారాయ నమః. ఓం మాయావినే నమః. మూషకవాహనాయ నమః. ఓం హృష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. వివిధ పరిమళపత్ర పుష్పాక్షతై పూజయామి. ఇప్పుడు ఈ పూజ పూర్తయింది. ఇప్పుడు కొద్దిగా 2 అగరవత్తులు తీసుకుని అగరవత్తులు వెలిగించి ఎడమ చేత్తో పట్టుకుని పుష్పం కుడి చేత్తో తీసుకుని ఆ స్వామివారికి ఆ ధూపాన్ని చూపించండి. ధూపం యత్పురుషం వ్యదధో కతిధాంజ కల్పయన్ ముఖం కివస్య కో బాహు కాబోరూపాదా ఉచ్యేతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. పరిమళ ధూపమాఘ్రాపయామి. అగరవత్తులు స్వామివారికి చూపించిన తర్వాత ఆ అగరవత్తులు పక్కన పెట్టేసుకోండి.
తర్వాత ఇందాక వెలిగించిన దీపం కాకుండా రెండవ దీపం సిద్ధం చేసుకుని ఉంటే ఆ రెండవ దీపం వెలిగించండి. లేకపోతే అదే దీపాన్ని స్వామివారికి పుష్పంతో దీపాన్ని చూపించండి. స్వామివారికి రెండవ దీపం ఉంటే వెలిగించండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్య తద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు కలశారాధన చేసిన నీళ్లు కొద్దిగా స్వామివారి దగ్గర చల్లండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. ఎదురుగుండా ఉన్న సామాన్లన్నీ కూడా పక్కకు పెట్టుకుని నైవేద్యం స్వామివారికి చెల్లించే పదార్థాలని ఎదురుగుండా పెట్టుకోండి. చక్కగా కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటే కొబ్బరికాయ కొట్టండి. అందరూ తలో కొబ్బరికాయ కొట్టుకుని అరటిపళ్ళు, ఈ వివిధమైన ఫలాలు, తర్వాత మోదకాలు ఏవైతే చేసుకున్నారో పదార్థాలన్నీ ఎదురుగుండా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వాటన్నిటి మీద పుష్పంతో కొద్దిగా నీళ్లు చల్లండి పదార్థాలన్నిటి మీద కూడా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పదార్థాలన్నిటి మీద ఉదకం జల్లిన తర్వాత కొద్దిగా నీళ్ళు పుష్పంతో తీసుకుని పదార్థాలన్నిటికీ చుట్టూరా ఒక రౌండ్గా సున్నా కింద చుట్టూరా తిప్పండి నీళ్లతోటి. సత్యం వర్తేన పరిహించామి అమృతమస్తు అమృతం భవతు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. యథాభాగం అవసరార్థం నారికేళ సకలసహిత కదళీఫలసహిత వివిధ ఫలసహిత మోదకసహిత సమస్త భక్ష్య భోజ్యదోష్యాది సమస్త ద్రవ్యాన్ని నివేదయామి. ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామివారికి 5 సార్లు అలా చూపించండి. మీ నైవేద్యం చెల్లించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అన్నీ చూపించిన తర్వాత స్వామివారి దగ్గర కొద్దిగా ఉదకం చల్లండి. అమృతాపిధానవశి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు 3 తమలపాకులు ఒక పక్కా తీసుకుని అందరూ పట్టుకుని స్వామివారి ముందు తాంబూలం పెట్టండి. ఓం నాభ్య ఆసీదంతరిక్షం శ్రేష్ణోర్ద్యోత్సవర్తత పద్భ్యాం భూమిర్ధిస్తోత్రాతు తథా లోకాగం అకల్పయన్. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారి దగ్గర తాంబూలం పెట్టిన తర్వాత కొద్దిగా హారతి కర్పూరం తీసుకుని స్టాండ్లో వేసి వెలిగించండి. హారతి కర్పూరం వెలిగించిన తర్వాత ఎడమ చేత్తో గంట ఎవరో ఒకరిని వాయించమనండి. గంట వాయిస్తూ హారతిని స్వామివారికి నెమ్మదిగా హారతికి 3 సార్లు తిప్పండి. ఓం సంరాజం చ విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయామాసకంతృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. ఇప్పుడు హారతిని ఎడం చేత్తో పట్టుకుని పుష్పం కుడి చేత్తో పట్టుకుని స్వామివారికి హారతిని చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం దర్శయామి. చూపించిన తర్వాత హారతిని పక్కన పెట్టుకుని పుష్పం నీళ్ళలో ముంచి హారతి చుట్టూ తిప్పి ఆ నీళ్లతో సైతంగా పుష్పాన్ని స్వామివారి దగ్గర ఉంచేసేయండి. ఉంచి ఈ హారతిని కళ్ళకత్తుకోండి. నమస్కరోమి నమః పార్వతీపతయే హర హర మహాదేవ. బోలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామికి జయ. ఇప్పుడు హారతి తీసుకున్న తర్వాత అందరూ కూడా కొద్దిగా పుష్పాలు కొద్దిగా అక్షతలు తీసుకుని అందరూ లేచి నిలబడి మంత్రపుష్పం. ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ పశ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతఃసరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం మహత్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భవశ్వరో. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. శివో మే అస్తు సదాశివో. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. ఆ స్వామివారి దగ్గర ఆ పుష్పాలు అక్షతలు అవన్నీ స్వామివారి దగ్గర పెట్టేసేయండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. తర్వాత అందరూ కొద్దిగా అక్షతగింజలు తీసుకుని కుడి చేతి మీదుగా 3 ప్రదక్షిణలు చేయండి.
విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభీష్టఫలప్రద ప్రదక్షిణం కరోమి త్వాం సర్వాన్ కామాన్ ప్రయచ్చ మే యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపా. శ్రీ సిద్ధి వినాయకాయ నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అందరూ అపరాధం చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహమితి మాం మత్వ క్షమస్వ గణనాయక. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. అపరాధ క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. స్వామి పూజలో ఏవైనా లోటుపాట్లుంటే తప్పులన్నీ ఒప్పులుగా భావించి నీ బిడలం కాబట్టి మా బిడ్డలకి మంచి విద్యాబుద్ధులు కలిగి మంచి అభివృద్ధిలోకి రావాలి, మేము సంకల్పించిన సమస్త కార్యాలు కూడా నిర్విఘ్నంగా సఫలమవ్వాలని చెప్పి మీకున్న ఈతి బాధలన్నీ స్వామివారి ముందు చెప్పుకొని నమస్కారం చేసి చక్కగా అపరాధం చెప్పుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం పూర్తయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ యథాస్థానంలో కూర్చొని కొద్దిగా అక్షతలు తీసుకోండి. అక్షతలో నీళ్లు స్వామివారికి పూజా సమర్పణ. ఆ పూజా అక్షతలు తీసుకుని స్వామివారి దగ్గర వదిలిపెట్టాలి నీళ్ళతో కలిపి. ఓం యస్య స్మృత్యా జనామోక్త్యా తమ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సత్యా వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తహీనం శ్రీ సిద్ధి వినాయకాయ నమః. యత్పూజితం మయా దేవ అనుకోండి అందరూ కూడా. పరిపూర్ణం తదస్తుతే చెప్పండి. అనేన మయాకృతేన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా ఫలం సర్వం శ్రీ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత పాదారవింద అర్పణమస్తు. అక్షతలు నీళ్ళు స్వామివారి దగ్గర వదిలిపెట్టేసేయండి. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు స్వామివారి దగ్గర పూజ చేసిన కొద్దిగా అక్షతలు కానీ లేదా కాస్త కుంకుమ బొట్టు పెట్టుకోండి, లేదా ఓ పుష్పం తీసుకుని శిరస్సును ధారణ చేయండి. అందరూ కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు ఇక్కడతో సిద్ధి వినాయక స్వామివారి యొక్క వ్రతం పూర్తయింది. ఇప్పుడు స్వామివారి కథా ప్రారంభ. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదింద్రివికాశమంతః శాస్వరదిందీవరలోచనాభిరామం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. వినాయక వ్రతకథాయాం ప్రారంభ. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకానొక రోజున నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులందరికీ కూడా అనేక పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహర్షిని దర్శించి నమస్కరించి, అయ్యా మేము మా రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములు అన్నింటినీ కూడా పోగొట్టుకున్నాము, కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా తీరి పూర్వం మరలా ఏదైతే వైభవం ఉండేదో మాకు అదే వైభవాన్ని మరలా పొందేలా ఏదైనా సులభమైన వ్రతం ఉంటే తెలియజేయండి అయ్యా అని ప్రార్థించాడు. అంతా సూత మహర్షుల వారి ధర్మరాజుతోటి, ఆయన వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి మానవుడు ఏ వ్రతం చేస్తే వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను పొంది విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి ఏదైనా వ్రతం ఉంటే తెలియజేయి తండ్రి అని కోరాడు. అందులకు శివుడు, నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదమైన వినాయక వ్రతం అనే వ్రతం ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలన్నీ కూడా నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడికి ప్రతిమను తయారు చేసుకుని తమ ఇంటికి ఉత్తర దిక్కులో కానీ తూర్పు దిక్కులో కానీ బియ్యాన్ని పోసి మండపాన్ని ఏర్పాటు చేసుకుని అష్టదళ పద్మాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపము దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలాలను
రకానికి 21 చొప్పున కానీ యథాశక్తిగా కానీ స్వామివారికి నివేదన చేయాలి. నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యావందనాలను కూడా పూర్తి చేసుకుని గణపతికి మరలా పునఃపూజ చేయాలి. విప్రుల కంటే బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులుగా చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాలలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవ ముని గంధర్వాదులందరి చేత కూడా ఆచరించబడిందని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కాబట్టి ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలు పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామని 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. దీనికి సంబంధించిన వృత్తాంతాన్ని నీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పి ధర్మరాజుకి చెబుతున్నాడు. పూర్వకాలంలో గజముఖుడైన గజానుడనే రాక్షసుడు శివుడు గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అంతటా గజాసురుడు పరమేశ్వరుడు స్తుతించి, స్వామి నీవు నా ఉదరమందే నివసించాలని కోరాట. దాంతో భక్త సులభుడైన శివుడు అతని కడుపులో ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడు కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ని ఏదో రకంగా దక్కించుకోవాల్సిన అనే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది. అంతటా శ్రీహరి బ్రహ్మాది దేవతలందరూ కూడా పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని చెప్పి నిర్ణయించుకున్నారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తలోక వాయిద్యాన్ని ధరింపచేశాడు. మహావిష్ణువు తాను కూడా చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురుడి యొక్క పురానికి వెళ్ళారు. జగన్మోహనంగా అక్కడ గంగిరెద్దును ఆడిస్తున్నారు వాళ్ళందరూ కూడా. గజాసురుడు అది తెలుసుకుని వారందరినీ కూడా పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలంతా కూడా రసరమ్యంగా వాద్యాలను కూడా వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు చాలా ఆనందభరితుడై ఏమి కావాలా కోరుకోండి అన్నాడు. వెంటనే శ్రీహరి గజాన్ని సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుని కనుగొనడానికి ఇక్కడ వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరిని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమైందనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నీవు ధరించాలి అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంతటి శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుడు యొక్క కడుపును చీల్చింది. వెంటనే మహేశ్వరుడు గజాసురుడు యొక్క గర్భం నుంచి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్మలకు ఇటువంటి వరాన్ని ఇవ్వరాదు, ఇచ్చినచో పావుకు పాలు పోసినట్లవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలందరికీ కూడా వీడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసాన్ని బయలుదేరి వెళ్ళాడు. ఆ సమయంలో కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని చాలా సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపెట్టుతో పరధ్యానముగా ఒక ప్రతిమని చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రానుష్ఠాన శక్తితో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దాన్ని విని పార్వతి బాధపడింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుడి యొక్క శిరస్సుని ఆ బాలుని ముండానికి అతికించి ఆ శిరస్సుకి శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల యొక్క ముద్దులు పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకానొక రోజున దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతినిమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడిని కాబట్టి తనకే ఆధిపత్యం ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులిద్దరిని కూడా ఉద్దేశించి, మీ ఇద్దరిలో ఎవరు ముల్లోకంలోని పవిత్ర నదులన్నింటిలో కూడా స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి సులువుగా సాగి వెళ్ళాడు. గజానుడు అచేతనుడయ్యాడు. మందగమనుడు కాబట్టి తాను ముల్లోకాల్లో నదులన్నింటిలో కూడా వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యము అని చెప్పి తలచుకొని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని యొక్క బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమైన నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ కూడా నారాయణుడి యొక్క అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల ప్రతి తీర్థమందును కూడా కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు.
ఇలా 3,50,00,000 నదులలో కూడా వినాయకుడి ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజానని చూసి నమస్కరించి, తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి అని ఈ ఆధిపత్యం అన్నగారికి ఇమ్మని ప్రార్థించాడు. తర్వాత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానుడికి విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇచ్చాడు, విఘ్నాధిపత్యాన్ని ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి సమ శక్తి కొలది కుడుములు, అపూపములు మున్నగవన్నీ కూడా, పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవన్నీ కూడా సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగవన్నీ కూడా భక్షించి కొన్ని వాహనానికి ఇచ్చి కొన్ని చేత ధరించి మందగమనం అంటే సాయంత్రం సమయానికి కైలాసానికి చేరి తల్లిదండ్రులిద్దరు కూడా ప్రణామం చేద్దాం అనుకుని వంగున్నాడు. కానీ 2 చేతులు కూడా భూమి కానక ఇబ్బంది పడుతూ ఉండగా శివుని శిరవందున్న చంద్రుడు వినాయకుడి యొక్క అవస్థ చూసి వికటంగా నవ్వాడు. వెంటనే విఘ్నేశ్వరుడి యొక్క గర్భం పగిలి అందున్న కుడుములు అవన్నీ కూడా ప్రదేశంలో పడిపోయాయి. వెంటనే మృతి చెందాడు గణేశుడు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుడిని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి ఆ కుమారుడు మరణించాడు కాబట్టి ఇప్పటి నుంచి నిన్ను చూసిన వారందరూ కూడా నీలాపనిందల పాలై పాపాత్ములైపోదురుగాక అని శపించింది. వెంటనే ఆ సమయంలో భూలోకంలో సప్తమహర్షులంతా కూడా యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులందరినీ కూడా మోహించి శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించింది. భర్తకి ఆనందం కలిగించేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని చెప్పి ఋషులంతా కూడా శంకించి వాళ్ళంతా కూడా భార్యలను విడిచిపెట్టేశారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుడిని చూడటం వల్ల వీరందరికీ కూడా ఈ నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు ఇచ్చిన ఆపదను పరమేశ్వరుడికి తెలియజేయగా అతడు సర్వజ్ఞుడు అవ్వడం వల్ల అగ్నిహోత్రుని యొక్క భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులందరినీ కూడా సమాధానపరిచాడు. బ్రహ్మ కైలాసానికి వచ్చాడు. మహేశ్వరుడిని సేవించాడు. మృతుడై ఉన్న విఘ్నేశ్వరుడిని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరుడు సంతోషించారు. దేవాదులంతా కూడా, ఓ పార్వతి, నీ శాపం వల్ల 3 లోకాలకు కీడు వాటిల్లిందమ్మా, కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తన కొడుకు బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది. బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖముగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. ద్వాపరయుగమున నారదుడు ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమైంది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపంకారంగా చంద్రుడిని చూడరాదు, ఇక సెలవు అని పూర్వవృత్తాంతమంతయు కూడా కృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకాన్ని బయలుదేరి వెళ్ళాడు. కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడిని ఎవరూ చూడరాదని చెప్పి పట్టణంలో చాటింపు వేయించాడు. క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోవుల యొక్క కోష్టానికి పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. ఆహా, ఇక నాకు ఎట్టి అపనింద వస్తుందో అని చెప్పి అనుకున్నాడు. కొన్నాళ్ళకి సత్రాజిత్తు సూర్యవరమచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుని మర్యాద చేసి ఆ మణిని రాజుకిమ్మని అడిగాడు. రోజుకి 8 బారుల బంగారం ఇచ్చే దానిని ఏ ఆప్తునికైనా ఎవరైనా ఇవ్వరు అని చెప్పి సత్రాజిత్తు తిరస్కరించాడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఆ శమంతకమణిని కంఠాన ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతూ ఉండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తెని జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతివార్త విని కృష్ణుడు మణి ఇవ్వలేదని తన సోదరుని చంపి రత్నం అపహరించాడు సుమా అని పట్టణాన్ని చాటించాడు. అది కృష్ణుడు విని చవితినాడు పాలనలో చంద్రబింబాన్ని చూసిన దోషఫలం అనుకున్నాడు. ఆ నిందని పోగొట్టుకున్నట్టుగా బంధు సమేతుడు అరణ్యానికి పోయి వెతికాడు. ఒకచోట ప్రసేనుడి యొక్క కళేవరం, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిని పోతూ ఉండగా ఒక పర్వత గుహ కనిపించింది. ఆ గుహలోనికి వెళ్ళగానే అక్కడ ఆ మణి కూడా కనిపించింది. వెంటనే అక్కడ ఒక బాలిక ఉంది. ఆ బాలిక కృష్ణుని చూడగానే ఏడవడం ప్రారంభించింది. వెంటనే జాంబవంతుడు అక్కడికి వచ్చాడు. ఆవేశంగా శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ గోడతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరంగా యుద్ధం చేశాడు కృష్ణుడితో. కృష్ణుడు వాడిని పడదోసి వృక్షాలు రాళ్లతోనూ తుదక ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేశాడు. క్రమంగా జాంబవంతునికి బలం క్షీణించింది. తనను ఓడిస్తున్న వ్యక్తి సాక్షాత్తు రావణహంతకుడైన శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. చివరికి అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్తజనపోష భక్తరక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకున్నానయ్యా. ఆ కాలమున నా ఇంద్ర వాత్సల్యం చేత వరం కోరుకోమనగా నా బుద్ధిమాంద్యమును మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చారు. అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడిపాను. ఇప్పుడు తాము
నా నివాసానికి దయచేసి నా కోరిక నెరవేర్చారు. కాబట్టి ఇక నాకు జీవితం మీ ఇచ్చలేదు. నా అపరాధాలను కూడా క్షమించి కాపాడండి. నీకన్నా వేరే దిక్కు లేదయ్యా అంటూ భీతిచే పరిమిత విధములుగా ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళే జాంబవంతుని యొక్క శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టిలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లుగా నాపై ఆరోపణ వచ్చింది. ఆ అపనంత పాపకునుడిగా ఇటు వచ్చాను. కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణి సహితంగా తన కుమార్తెని జాంబవతితో సహితంగా కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యానికి పరితపిస్తూ బంధుమిత్ర సైన్యాలందరికీ కూడా ఆనందాన్ని కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు తన నగరానికి చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పెద్దలందరినీ కూడా ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతవంతయు కూడా తెలియజేశాడు. శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. దాంతో సత్రాజిత్ అయ్యో లేనిపోని నిందమోపి దోషానికి పాల్పడ్డాను, శ్రీకృష్ణ నన్ను మన్నించవయ్యా అని చెప్పి ప్రార్థన చేసి తన కుమార్తె అయిన సత్యభామను మణిని కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు. తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను తీసుకుని మణిని మాత్రం వద్దని తిరిగి ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తాన జాంబవతి సత్యభామను కూడా వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో దేవతలు మునులందరూ కూడా శ్రీకృష్ణుని స్తుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనిందలన్నీ పాపుకున్నారు, శ్రీకృష్ణ మాకు ఏమిటి గతి అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళుడే భాద్రపద శుద్ధ చతుర్థ రోజున ప్రమాదవశమున చంద్రదర్శనమైన ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతల శిరస్సును ధరించిన వారు నీలాపనిందలు పొందకుందురుగాక శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు దానవులు మానవులు తమ శక్తి కొలది యథాశక్తిగా గణపతిని పూజించి అభీష్ట సిద్ధిని పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. సిద్ధి వినాయక వ్రతకథాయాం సమాప్త. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. బోలో శ్రీ సిద్ధి వినాయక స్వామికి జై. ఆ కథను పూర్తయిన తర్వాత స్వామివారికి మళ్ళా ఒక్కసారి హారతి ఇచ్చి పూజా సమాప్తి చేసుకుని సాయంకాలం మళ్ళా దేవుడి దగ్గర ఒక్కసారి దీపారాధన చేసుకుని కొంచెం హారతి ఇచ్చి చిన్న హారతి ఇవ్వండి. ఈ విధంగా పూజ పూర్తి చేయండి. లేదా ఇప్పుడు మీరు తర్వాత నైవేద్యాలు ఏమైనా ఉంటే చెల్లించుకున్న తర్వాత లేదా కథ పూర్తయిన తర్వాత వినాయక స్వామి వారిని కొద్దిగా అక్షతగింజలు తీసుకుని ఉద్వాసన చెప్పేసేయండి. కొద్దిగా అక్షతలు తీసుకుని ఈ మంత్రంతో అక్షతలు స్వామివారి దగ్గర వేయండి. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సృజంతే యత్ర పూర్వే సాధ్యాశ్చంతి దేవాః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకాయ నమః. యథాస్థానం ప్రవేశయామి. అక్షతలు అలా స్వామివారి దగ్గర వేసి నమస్కారం చేయండి, సరిపోతుంది. శుభం. ఇది సిద్ధి వినాయక వ్రతకథాయాం సమాప్తం.